రానున్న రోజుల్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలవబోతుందన్నారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. 28 గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్ కు రానున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కేసీఆర్, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఎన్ఎం శ్రీనివాస్. 28 నెలలైంది. ఈ 28 నెలల పాలనను విఫల ప్రయోగంగా చూపించే బృహత్తరమైన భగీరథ ప్రయత్నం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. 28 నెలల కాలంలో ముఖ్యమైన విభాగాలలో ఈసారి గ్రోత్ కనబడతా ఉంది. ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణంతో 10,000 కోట్ల రూపాయలు ఆదా అవుతూ ఉన్నాయి. ఈ 10,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతూ ఉన్నాయి? మళ్ళీ ఎకానమీలోకి వస్తూ ఉన్నాయి. ఈ 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇక్కడ సేవ్ చేసుకున్న అమౌంట్ ఆ కుటుంబము మళ్ళీ ఖర్చు పెడతా ఉన్నారు. కన్జ్యూమర్ ఐటమ్స్ మీద ఖర్చు పెడతారా, లేదా టెంపుల్స్కి పోయి ఖర్చు పెడతారా, స్కూల్ ఫీజుకి ఖర్చు పెడతారా? మొత్తానికి అవి ఇంట్లో నుంచి బయటికి వచ్చి మార్కెట్లో ప్రవేశిస్తున్నాయి. దానివల్ల కొన్ని వేల జాబ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి, ఒక రొటేషన్లోకి వస్తూ ఉన్నాయి. అలాగే గృహజ్యోతి పథకం గురించి ఎద్దేవా చేసిండ్రు. మీ అందరికీ తెలుసు, 200 యూనిట్ల కరెంటును మనం ఫ్రీగా వస్తూ ఉన్నాం. దాదాపుగా గ్రామాలలో 90-95% ప్రజలకు ఇది అందుబాటులోకి వస్తూ ఉంది. ప్రతి నెల 600 రూపాయలు వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉన్నారు. దాదాపుగా 50 లక్షల ఫ్యామిలీస్ 600 రూపాయలు ప్రతి నెల సేవ్ చేసుకుంటూ ఉంటే 8,400 కోట్ల రూపాయలు ఆదా అవుతాం. ఇది కూడా మళ్ళా ఎకానమీలోకి వస్తూ ఉంది. మేము రేషన్ షాపుల్లో ఏదైతే సన్నబియ్యం ఇస్తూ ఉన్నామో ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. మార్కెట్లో ఈ సన్నబియ్యం విలువ 30 రూపాయలు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇచ్చే దొడ్డు బియ్యం తీసుకొని 200కో 300కో అమ్ముకొని వాళ్ళందరూ మార్కెట్కు పోయి సన్నబియ్యం కొంటుండే. ఇప్పుడు వాళ్లకు దాదాపుగా ఆ కుటుంబాలకు, పేద కుటుంబాలకు 16,200 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఆదా అయినాయి.